ఛాంపియన్స్ ట్రోఫీలో హై వోల్టేజ్ మ్యాచ్ కి అయితే రంగం సిద్ధమైపోయింది. దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్లు ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు తలపడబోతుంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకైతే చాలా కీలకం కాబోతుంది. గత మ్యాచ్ లో బంగ్లాదేశ్ పైన భారీ విక్టరీ కొట్టిన భారత జట్టు ఈ మ్యాచ్ లో గెలిచినట్లయితే నేరుగా సెమీఫైనల్ వెళ్లబోతుంటే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడినట్లయితే ఖచ్చితంగా ఇంటి ముఖం అయితే పట్టబోతుంది. ఇక భారత్ గత మ్యాచ్ ప్లేయింగ్ గెలవలనే దాదాపుగా కంటిన్యూ చేసే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ మార్పు చేయాల్సి వస్తే వరుణ్ చక్రవర్తిని తుది జట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ బ్యాటర్లకు వరుణ్ బౌలింగ్ గురించి అంతగా తెలియకపోవడంతో అతన్ని అస్త్రంగా ప్రయోగించాలని టీం మేనేజ్మెంట్ భావించే అవకాశాలు ఉన్నాయి. ఇక స్టార్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ ఫామ్ అయితే అందుకోవాల్సి ఉంది. గత కొంతకాలంగా అంతగా ఆడలేకపోతున్న అతను సో పాకిస్తాన్ అంటే ఖచ్చితంగా చెలరేగే అవకాశం ఉంది కాబట్టి ఫామ్ ను అందుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా అతని కాలికి ఐస్ ప్యాక్ ఉండడంతో అభిమానులు అయితే ఆందోళన చెందుతున్నప్పటికీ అతను దాదాపుగా ఈ మ్యాచ్ అయితే ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ పైన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అయితే అంత మంచి రికార్డ్ అయితే లేదు. 5 సార్లు తలపడింది పాకిస్తాన్ తోటి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్. అందులో 2 సార్లు మాత్రమే గెలుపొందగా పాకిస్తాన్ 3 మ్యాచ్లో గెలుపొందింది. చివరిసారిగా ఈ రెండు జట్లు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడితే ఆ మ్యాచ్లో భారత జట్టు 180 పరుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే ఆ మ్యాచ్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనితే భారత్ పట్టుదలతోంది. ఈ మ్యాచ్లో ఘనమైన విక్టరీ కొట్టి పాక్ను ఇంటికి పంపి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఎంత తేడాతో ఎన్ని వికెట్ తేడాతో గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.